హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాదు, ప్రెజెంట్ పుష్పరాజు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గుర్తుపట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ పుష్పరాజు అనగానే వెంటనే మన ఐకాన్ స్టార్ అలా మెదులుతాడు అనమాట మన మెదడులో. సో ప్రెజెంట్ ఈ సినిమాకి సంబంధించి హడావిడిగా పనులన్నీ సాగుతున్నాయి. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూసి మొత్తం ఫ్యాన్స్ అంతా ఇక తగ్గేదేలా అనుకుంటున్నారు, కానీ ట్రైలర్లో ఎక్కడ కూడా డైలాగ్ అయితే లేదు. బట్ ఓవరాల్గా ట్రైలర్కి మంచి స్పందన వచ్చింది. రిలీజ్ అయినటువంటి 11 minutes లోపలే 1 million వ్యూస్ని సొంతం చేసుకున్నటువంటి పుష్ప 2 సినిమాకి సంబంధించి చాలా పనులు నడుస్తున్నాయి. సో పుష్ప సినిమా హడావిడి నడుస్తుంది. సో రిలీజ్కి December 5th డేట్ కూడా ఫిక్స్ చేశారు. సో ఓవరాల్గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 3 ఏళ్ల తర్వాత థియేటర్లోకి రాబోతున్నారు. అండ్ ఆఫ్టర్ 3 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటన్నదే ప్రెజెంట్ వచ్చినటువంటి క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నారన్న విషయం రీసెంట్గానే మన నందమూరి బాలకృష్ణ గారి రియాలిటీ షో అండ్ ఆ షోలోనే కన్ఫర్మ్ చేసేసారనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ మన త్రివిక్రమ్తో కలిసి చేస్తున్నామని ఐకాన్ స్టార్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ గారు ఈ 2024లో రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం సినిమాతో ఊహించినంత లెవెల్లో హిట్ సొంతం చేసుకోలేదు. అందువల్ల ఈసారి కథని కాస్త డిఫరెంట్గా రాసుకొని ఇప్పటి వరకు టచ్ అయినటువంటి జోన్ ఏదైతే ఉందో మైథలాజికల్ జోన్ని పాన్ ఇండియన్ లెవెల్లో తీద్దామని ప్లాన్ చేస్తున్నారంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో. సో ప్రెజెంట్ త్రివిక్రమ్ ఎటువంటి కథను రాసుకున్నారంటే పూర్వం ఒక హిస్టరీకి సంబంధించినటువంటి స్టోరీని నెరేట్ చేస్తున్నారంటే ఐకాన్ స్టార్కి. సో పూర్వం చరిత్రలో కానీ చూసుకున్నట్లయితే మంగోలియన్ అందరినీ ఒక చోట కలిపి వాళ్ళందరి మధ్య ఐకమత్యాన్ని పెంపొందించినటువంటి చెంగిస్ ఖాన్ కథనే ఈ సినిమాలో చూపించబోతున్నట్టే టాక్ వినిపిస్తోంది. సో ఇంతకుముందుగా చూసుకున్నట్లయితే హిస్టరీకి సంబంధించి గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చినటువంటి రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి అనేటటువంటి క్యారెక్టర్ చేశారు హిస్టరీకి సంబంధించి. సో నెక్స్ట్ మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియన్ లెవెల్లో తీయబోతున్నటువంటి స్క్రిప్ట్లో సేమ్ అటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి అండ్ మైథలాజికల్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ని మిక్స్ చేస్తూ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ని ప్లాన్ చేస్తున్నారంట మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే మన గురీజీ గారు ఇన్ కేసు మైథలాజికల్లో చేయబెట్టారంటే పిక్స్లో ఉంటుంది. ఎందుకంటే నార్మల్గా ప్రతి సినిమాలో త్రివిక్రమ్ గారు నార్మల్గా ఈ రామాయణాన్ని మహాభారతాన్ని ఇంక్లూడ్ చేస్తూనే వస్తారు. సో అటువంటిది పూర్తిగా మైథలాజికల్ మీద హిస్టరీకి సంబంధించినటువంటి సినిమాలు ప్లాన్ చేస్తున్నారంటే ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసే ఉంటారు కాబట్టి. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఆఫ్టర్ పుష్ప తర్వాత కూడాను ఒక మంచి బ్లాక్ బాస్టర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి త్రివిక్రమ్ గారు ఈ కథని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారు, సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ పరంగా ఇంకెవరెవరు ఉండబోతున్నారన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో ఓవరాల్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ గారితో అన్నసరికి చాలా మంది ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ప్రెజెంట్ అందరూ కూడా పుష్ప కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. సో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది? పుష్ప 1ని పుష్ప 2ని కంపేర్ చేసుకొని చెప్పగలిగే పడితే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి ఫస్ట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.